ఏపీ లిక్కర్ కేసు నిందితులని సిట్ కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. దీంతో ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటో తేల్చేందుకు రంగంలోకి దిగుతున్న విచారణ అధికారులు. ఇక మరోవైపు మద్యం కంపెనీల నుంచి వచ్చిన సొమ్ము ఏ విధంగా చేతులు మారింది అన్న అంశంపై కూడా కూపిలాగుతున్నారు ఈడీ అధికారులు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పిచ్చింది. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను సిట్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు సిట్ అధికారులు కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పను విచారించనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ విచారణ జరగనుంది. న్యాయవాది సమక్షంలో నిందితులను విచారించాలని కోర్టు ఆదేశించింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాల్లో భారీగా అవకతవకలున్నాయని ఆరోపించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తొలుత అరెస్ట్ చేశారు. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలతో పాటు బాలాజీ గోవిందప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని తమ విచారణకు అప్పగించాలంటూ సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించారు.